సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి రిలేటెడ్ ఏ అప్డేట్ వచ్చినా మీకు తెలియచేయాలి కాబట్టి ఈ వీడియో మనకి ప్రజాశక్తి బ్యూరో న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. మెగా డిఎస్సి కోసం కసరత్తు, పాత నోటిఫికేషన్ రద్దు ఏమిటి అంటూ కూడా మనకి ఇక్కడ ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే విడుదలై ఉన్న డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి దాని స్థానంలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి ఫైలు పైనే చేస్తారని, దానికి సంబంధించిన ఏర్పాట్లు సత్వరమే పూర్తి చేయాలని విద్యాశాఖకు ఆదేశాలు అందినట్లు సమాచారం. 12వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండడంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. ఖాళీ పోస్టుల వివరాలను పంపించాలని స్థాయి అధికారులు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం విడుదలైన ఉన్న నోటిఫికేషన్కి సంబంధించి 6,100 పోస్టులే ఉండగా తాజాగా 13,000 నుంచి 15,000 మధ్య ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. పాత నోటిఫికేషన్లో 6,100 పోస్టులకు సంబంధించి దీనిలో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 2,280 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ 2,299, నెక్స్ట్ మనకి టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి 1,264, 215 పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటుగా ప్రిన్సిపల్ పోస్టులు అయితే ఉన్నాయని, వీటికి సంబంధించి సుమారుగా 3.30 లక్షల మంది, అంటే 3 లక్షలకు పైగా అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకున్నారు. వీటికి మార్చ్ 30వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు పరీక్షలు జరగవలసి ఉంది. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ పరీక్షలు నిలిచిపోయి, దీనికి సంబంధించి కథ అంతా అందరికీ తెలిసిన విషయమే. దీంతోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్కి సంబంధించి ఫిబ్రవరి 27 నుంచి మార్చ్ 6వ తేదీ మధ్య పరీక్షను అయితే నిర్వహించారు. ఈ టెట్ పరీక్షకు సంబంధించి మొత్తంగా 2,67,559 మంది అయితే హాజరు కావడం జరిగింది. ఈ ఫలితాలు కూడా ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఫలితాలను అయితే నిలిపివేయడం జరిగింది. మనకి ఎలక్షన్ కోడ్ ముగియడంతో ఈ ఫలితాలకు సంబంధించి కూడా పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టే అవకాశం అయితే ఉంటుంది. పాఠశాల విద్యాశాఖ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో ఫలితాలను విడుదల చేయలేదు. దీనిపై నిరుద్యోగులు, ఉపాధ్యాయ అభ్యర్థులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి మనందరికీ తెలిసిందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. తాజాగా గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్లో కనీసం రెట్టింపు పోస్టులను పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారంటూ దీనికి సంబంధించి మనకి కథనం అయితే ఈ విధంగా ఉంది. ఓకే గైస్, ఓవరాల్గా మనం చూసినట్లయితే ఆల్రెడీ ఎవరైతే డిఎస్సికి సంబంధించి అప్లై చేస్తున్నారో వాళ్ళెవరు కూడా ఆందోళన చెందవలసిన పని అయితే లేదు. ఎవరైతే కొత్తగా అప్లై చేయాలనుకుంటున్నారో, ఇప్పటి వరకు ఎవరైతే అప్లై చేయలేని క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళకు కూడా అప్లైకి అవకాశం కల్పిస్తూ, ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఎవరు ఆందోళన చెందవలసిన పని ఉండదు. కొత్తగా ఇంకా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, గతంలో అప్లై చేయలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా దరఖాస్తులకు అవకాశం కల్పించే విధంగా పోస్టుల సంఖ్యను పెంచి ఈ నోటిఫికేషన్ ముందుకు తీసుకువెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణలో మనకి అనుబంధ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ అంశాన్ని ముందుకు తీసుకువెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక జియో నెంబర్ 117, మనకి మెయిన్గా జియో నెంబర్ 117 రద్దు చేయవలసి ఉంటుంది. 3, 4, 5 తరగతుల విద్యార్థులను పట్టుకెళ్ళి హై స్కూల్స్లో మెర్జ్ చేయడం వల్ల భారీగా ఎస్జిడి పోస్టులకు కోత ఏర్పడుతుంది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటులో ప్రధాన ఎజెండాగా ఉన్న మెగా డిఎస్సి తొలి సంతకంతో పాటుగా జియో నెంబర్ 117 రద్దు చేస్తామని, పోస్టుల సంఖ్యను పెంచుతామని, ఈ విధంగా డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి స్పష్టమైన హామీలు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా వీటిని అమలు చేయవలసి ఉంటుంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్కి సంబంధించి ఫలితాలను కూడా మనకి పాఠశాల విద్యాశాఖ అధికారులు విడుదల చేయవలసి ఉంటుంది. పాఠశాల విద్యాశాఖ అధికారులు టెట్ ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తారనేది కూడా ఒక స్పష్టమైన ప్రకటన, ఒక స్పష్టమైన నిర్ణయాన్ని కూడా ప్రకటించవలసి ఉంటుంది. ఇది గైస్, దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న సమాచారం అయితే ఈ విధంగా ఉంది. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా కూడా తప్పకుండా మీకైతే తెలియచేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రాసెస్ అయితే ముందుకు వెళ్తుంది. మరి జియో నెంబర్ 117 రద్దు చేసి పోస్టుల సంఖ్యను పెంచి ఈ ఓవరాల్గా నోటిఫికేషన్ విడుదల చేయడానికి తొలి సంతకం చేసిన తర్వాత 1-2 నెలల గ్యాప్ తీసుకుంటారా? పాఠశాల విద్యాశాఖ అధికారుల కార్యాచరణ తీరు ఏ విధంగా ఉంది? ఒక టెట్ నిర్వహించిన తర్వాత డిఎస్సికి సంబంధించి పరీక్షలు కండక్ట్ చేస్తారా? ఇవన్నీ కూడా తేలాల్సి ఉంటుంది. మెయిన్గా ఇంకొక టెట్ పరీక్ష కానీ పెట్టి డిఎస్సి పరీక్షలు కండక్ట్ చేసినట్లయితే డిసెంబర్ నాటికి మనకి డిఎస్సికి సంబంధించి పరీక్షలు జరిగే అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా టెట్ ఆల్రెడీ పెట్టున్నారు కాబట్టి ఈ మెగా డిఎస్సి అంశాన్ని డైరెక్ట్గా ముందుకు తీసుకువెళ్ళినట్లయితే
మనకి 3 నెలల తర్వాత డిఎస్సికి సంబంధించి పరీక్షలు కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్గా పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం అయితే ఉంది. రామ్ రమేష్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. టెస్ట్ సిరీస్కి సంబంధించి మీకు డైరెక్ట్గా రామ్ రమేష్ యాప్లో కోర్సులు అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది యాజ్ సోన్ యాజ్ పాసిబుల్. మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి ప్రిపరేషన్కి సంబంధించి, బిట్స్కి సంబంధించి. ఆ వీడియోస్ అన్నీ కూడా మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్టుల్లోకి వెళ్ళి కంప్లీట్గా వీడియోస్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.